హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో నాన్ వెజ్ రెసిపీస్కి యూజ్ చేసుకునే గోంగూర. ఇది ఒకటి ఉంటే చాలండి, ఎన్నో రకాల నాన్ వెజ్ రెసిపీస్ వండుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకునే గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని గోంగూరని బాగా మగ్గించుకోవాలి. ఇదే గోంగూరతో నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఓసారి అవి కూడా వెళ్ళి చూడండి. ఇలా గోంగూర మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎన్నో రెసిపీస్కి ఉపయోగపడే గోంగూర రెడీ. దీంతో మీరు ఏ రెసిపీ ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.